వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బాలయ్యకు అవార్డు వచ్చిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన సూపర్ స్టార్ రజనీకాంత్. సీతక్క డౌన్ డౌన్ అంటూ యూరియా కోసం రైతుల నిరసన. తెలంగాణ సీఎం సహాయక నిధికి 50 లక్షలు విరాళంగా ఇచ్చిన బాలకృష్ణ. ప్రయాణికుల ప్రాణాలతో కూటమి ప్రభుత్వం చెలగాటం. రైతులు ఇబ్బందులు పడకుండా సరిపడా యూరియా ఇవ్వాలని అగ్రికల్చర్ కమిషనర్ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. ఇక వివరాల్లోకి వెళ్తే, తూర్పుగోదావరి జిల్లా కోర్టు ఆవరణలో ఈ సేవా కేంద్రం శనివారం సాయంత్రం జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి గంధం సునీత ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి గంధం సునీత మాట్లాడారు. ఆనరబుల్ సుప్రీం కోర్టు వారు ఈ కోర్ట్స్ ప్రాజెక్ట్ అనే ఫండ్స్ ఈ కోర్ట్ ప్రాజెక్ట్ కింద కొన్ని ఫండ్స్ రిలీజ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఆనరబుల్ హైకోర్టు వారు ప్రతి జిల్లాలో కూడా నిర్దిష్టమైన ప్లేసెస్లో ఈ సేవా కేంద్రాస్ అని చెప్పి ప్రజలకు దగ్గరగా న్యాయం అందించాలి, న్యాయ సలహాలు ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ కోటా క్యాబిన్స్ అనే వాటిని స్థాపించడం జరిగింది. దానిలో భాగంగా మన జిల్లాలో అంటే కంపోజిట్ ఈస్ట్ గోదావరి జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్లో రాజమహేంద్రవరం మరియు కాకినాడలో 2 చొప్పున మొత్తం 4 కోటా క్యాబిన్స్ని పెట్టమని ఈ రోజు నుండి దాన్ని బిగించేయాలని చెప్పి మాకు డైరెక్షన్స్ ఇచ్చున్నారు. దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ 2 కోటా క్యాబిన్స్ అలాగే కాకినాడలో 2 కోటా క్యాబిన్స్ని ప్రారంభిస్తున్నాము. దీనిలో ముఖ్యంగా సేవలు ఎలాంటి సేవలు ఉంటాయి అంటే ఏ కోర్టు కాంప్లెక్సెస్ అలాగే ఎలాంటి కోర్ట్స్ ఎక్కడ ఉన్నాయి అని చెప్పి ప్రజలకి ఇక్కడికి వచ్చిన లిటిగెంట్ పబ్లిక్ తెలియని వారికి వివరించడం కోసం, నెక్స్ట్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మనము ఎలాగ కేసెస్ టేకప్ చేయాలి, అలైన్మెంట్స్ ఎలా చేసుకోవాలి అనేది విషయంలో, ఏ జడ్జి గారు లీవ్లో ఉన్నారు, ఏ కోర్టు ఫంక్షనింగ్లో ఉంది అనే విషయంలో, ప్లస్ వాళ్ళకి ఏదైనా సాఫ్ట్ కాపీస్ కావాలి అంటే కనుక అప్పటికప్పుడు ఆర్డర్స్, జడ్జ్మెంట్స్ లాంటివి వాట్సాప్ లేదా మెయిల్ మరే ఇతర మోడ్ అయినా సాఫ్ట్ కాపీస్ను పంపించే విధానం లాంటి మోడ్స్ ద్వారా వాళ్ళకి పంపించడం కోసం, ఇంకా కూడా మనకి డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అంటే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ప్లస్ హైకోర్టు, సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ వారికి కూడా అనుసంధానం చేస్తూ అక్కడ ఎలాంటి సేవలను ప్రజలు పొందొచ్చు అనే ఉద్దేశంతో ఈ సేవా కేంద్రాలను పెట్టడం జరిగింది. దీని సర్వీసెస్ అందరూ కూడా అంటే అడ్వకేట్స్, ఇక్కడికి వచ్చిన వాళ్ళు, లిటిగెంట్ పబ్లిక్ అందరూ దీన్ని యూజ్ చేసుకుని మనకి హైకోర్టు వారు, సుప్రీంకోర్టు వారు ఎంతో ఫండ్స్ను వెచ్చించి ఈ కోటా క్యాబిన్స్ పెట్టి ప్రజలందరికీ అందుబాటులో న్యాయం ఉండాలి, న్యాయ సహాయం ఉండాలి అనే ఉద్దేశంతో పెట్టిన దాన్ని సద్వినియోగం చేసుకుంటారని చెప్పి, అలాగే మాకు ఈ కోటా క్యాబిన్స్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడానికి కోఆపరేట్ చేసినటువంటి మా స్టాఫ్ మెంబర్స్కి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి, ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా అఫీషియల్స్కి, అడ్వకేట్స్కి, సపోర్టింగ్ స్టాఫ్ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అందించే సేవలన్నీ కూడా ఉచితమండి. మనకి రాజ్యాంగం ప్రకారం వచ్చిన సర్వీసెస్ కూడా అన్ని పబ్లిక్ ఏదైతే పూర్ పబ్లిక్, లిటిగెంట్ పబ్లిక్ ఉంటారో వాళ్ళకి అందించాలి అనే ఉద్దేశంతో ఉచితంగా సర్వీసెస్ ఇవ్వాలని మాత్రమే పెట్టడం జరిగింది. దీనిలో ఎలాంటి ఛార్జెస్ కానీ అలాగే ఎక్స్పెన్సెస్ కానీ ఏమీ ఉండవు. సాఫ్ట్ కాపీస్లో జడ్జిమెంట్ ఆర్డర్స్ కూడా మీకు సాఫ్ట్ కాపీస్ ద్వారా పంపించడం జరుగుతుంది.
జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని రాజీవ్ గాంధీ చౌరస్తాలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు మారం రవికుమార్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బీజేపీ శ్రేణులు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకులు దొంగరి మహేందర్ మాట్లాడారు. ప్రతిపక్ష హోదాలో ఉండేటువంటి రాహుల్ గాంధీ గారు నరేంద్ర మోడీ గారి యొక్క తల్లి గారిపై విచక్షణ రహితంగా, విచక్షణ లేకుండా పెద్దలను గౌరవించాలనేటువంటి విచక్షణ కోల్పోయి తల్లి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ఏదైతే రాహుల్ గాంధీ గారు ఉన్నారో వెంటనే వారి ఎంపీ పదవికి రాజీనామా చేయాలి. కాంగ్రెస్ నుంచి వారు బహిష్కరించబడాలి. అదేవిధంగా నరేంద్ర మోడీ గారి యొక్క పాదాలకు నమస్కారం చెప్పి వారి యొక్క క్షమాపణలు కోరాల్సిందిగా భారతీయ జనతా పార్టీ పాలకుర్తి మండల శాఖ పక్షాన కోరడమైనది. జై బీజేపీ. రత్న టాటా ఇన్నోవేషన్ హబ్ రాజమహేంద్రవరంలో వివిధ విభాగాల అధ్యక్షులను ఎంపిక చేయడానికి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ఈఆర్టీఐహెచ్ డైరెక్టర్ జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు తెలిపారు. శనివారం ఆర్టీఐహెచ్ భవనంలో బొమ్మూరు కేంద్రంలో ఇంటర్వ్యూలు నిర్వహించారు. So I have gone through your profile. So mostly your academic qualifications match with this expectations. Beginning and they are also existing. So the case is different. I would have to go through it before I comment on this. What your strategy to leverage present industries policy to boost our startup? So sir, Government of India, for example, if I were to choose the GEM portal, Government of India has a reservation for startups. Do you know the industrial policy of the central government as well as the state government to promote? Companies now in Amul and other companies and they are getting resources from that. Event related minerals which can become our, unique orders from Amul, and he is now a very has it got the commercial success? That startup? commercial sector. Yes. Has it? I suppose this startup is now getting innovative model where we said, why don't the students carry on with their proper steps? And I have good opportunities in Hyderabad also. But here, so far we haven't. So if I can create, I want to make some more earnings, some more under this. If we are taking only from license, and accordingly, there is a good bridge. So. 2025 ఆగస్టు 23న ఉదయం 10 గంటలకు ఎస్బీఐ చెన్నూరుకు చెందిన రీజనల్ మేనేజర్ శ్రీ రితేష్ కుమార్ గుప్తా చెన్నూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదులో 402 గోల్డ్ లోన్ అకౌంట్లో గల బంగారు ఆభరణాలు 12.61 కోట్లు మరియు 1.10 కోట్ల నగలు దుర్వినియోగం చేసి దొంగలించారని తెలిపారు. తక్షణమే రామగుండం పోలీస్ కమిషనర్ నలుగురు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మంచిర్యాల డీసీపీ శ్రీ ఏ భాస్కర్ ఐపీఎస్ వారి పర్యవేక్షణలో దర్యాప్తు బాధ్యతను జైపూర్ ఏసీపీ శ్రీ వెంకటేశ్వర్ గారికి అప్పగించారు. దర్యాప్తు అధికారి మరియు ప్రత్యేక బృందాల బ్యాంకులో శోధనలు జరిపి సాంకేతిక ఆధారాలు సేకరించి నారిగ రవీందర్ అకౌంట్పై ఆడిట్ నిర్వహించారు. అందులో తీవ్రమైన అవకతవకలు మరియు అనుమానాస్పదంగా భారీ మొత్తంలో జమలు ఉన్నట్టు బయటపడింది.
వరంగల్ జిల్లా చింతనెకొండ గ్రామంలో ఎన్ని రోజులైనా యూరియా దొరకకపోవడంతో కడుపు మండి పత్తి పంటను పీకేస్తున్న రైతన్న. రేవంత్ రెడ్డి చేసిన మోసాలు మాకు పత్తి చేను పీకి మా కడుపు ఏమి లేదు. ఇగో ఇట్లా మక్కదులు వేసుకొని మాకు పొట్టకు లేకుండా యూరియా దొరకలేదు. నాకు ఇబ్బంది పెడతాడు. అందుకనే మేము పత్తి చేను అన్ని ముఖం ఇగో అన్ని తీస్తున్నాం. ఇగో మొత్తం మక్కదులు వేసి అని చేస్తాం. మాకు కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి చేసిన మోసాలు మాకు ఎక్కడేం జరగలేదు. మేము పత్తి చేను తీస్తున్నాం. రైతు నేను ముఖ్య హెమ్లా కొడుకు, నేను చింత నెట్టకుండా ఊటితండా అట్లా అట్లా రేవంత్ రెడ్డి చేసిన మోసాలు మాకు పత్తి చేను పీకి మా కడుపు ఏమి లేదు. ఇగో ఇట్లా మక్కదులు వేసుకొని మాకు పొట్టకు లేకుండా యూరియా దొరకలేదు. నాకు ఇబ్బంది పెడతాడు. అందుకనే మేము పత్తి చేను అన్ని ముఖం ఇగో అన్ని తీస్తున్నాం. ఇగో మొత్తం మక్కదులు వేసి అని చేస్తాం. మాకు కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి చేసిన మోసాలు మాకు ఎక్కడేం జరగలేదు. మేము పత్తి చేను తీస్తున్నాం. రైతు నేను ముఖ్య హెమ్లా కొడుకు, నేను చింత నెట్టకుండా ఊటితండా అట్లా అట్లా. రాహుల్ గాంధీ ఓట్ చోరీ అంటున్నాడు కానీ పార్లమెంట్లో ఎందుకు తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ల గురించి మాట్లాడడం లేదు. ఎంపీలు పార్లమెంటులో మాట్లాడడం లేదు, కొట్లాడడం లేదు. ఎమ్మెల్యేలు ఇక్కడ శాసనసభలో మాట్లాడితే ఏం లాభం అని కేటీఆర్ అన్నారు. అలాగే ఇంకొక మాట కూడా నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఎస్, రాహుల్ గాంధీ గారు ఒక నినాదం ఇచ్చారు అధ్యక్ష. జిత్నా ఆబాదీ ఉత్నా హక్, జిత్నీ బాగేదారి ఉత్నీ హిస్సేదారి. మంచి మాట అధ్యక్ష, మంచి మాట, మంచి ఆలోచన. డెఫినెట్లీ ఆచరణీయం, అనుసరణీయం, తప్పకుండా సాధించాలి. కానీ నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, రాహుల్ గాంధీ గారు ఇవాళ ఓట్ చోరీ గురించి దేశం అంతా మాట్లాడుతున్నారు. మరి 42% రిజర్వేషన్ విషయంలో ఇక్కడ జరిగిన ప్రయత్నాన్ని ఎందుకు వారు పార్లమెంట్లో లేవనెత్తలేరు? కాంగ్రెస్ పార్టీకి 100 మంది ఎంపీలు ఉన్నారు అక్కడ. మీరెందుకు గట్టిగా పట్టుబడతలేరు? పార్లమెంట్లో 42% మీద అక్కడ కదా జరగాల్సింది చర్చ, అక్కడ కదా జరగాల్సింది రాజ్యాంగ సవరణ. అక్కడ చేయాల్సిన ప్రయత్నం చేయకుండా ఇక్కడ ఎంత చేస్తే కంఠశోష తప్ప ఏమొస్తుంది అధ్యక్ష? అల్టిమేట్ గా చేయాల్సిన చోట చేయాల్సిన కాడ ప్రయత్నం చేయకుండా ఇక్కడ ఉండే మన బీసీ బిడ్డల్ని మభ్యపెట్టడానికో రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కొంత ప్రయోజనం పొందడానికో ప్రయత్నం చేసినా ఇవాళ మేధావులు, జస్టిస్ ఈశ్వరయ్య గౌడ్ లాంటి మేధావులు, మన మాజీ రిటైర్డ్ అధికారి చిరంజీవులు గారు లాంటి మేధావులు అందరూ కూడా మాట్లాడుతున్నారు. బలహీన వర్గాల బిడ్డలు బయట వేదికల్లో మాట్లాడుతున్నారు. రాజ్యాంగ సవరణ చేయాలని చెప్పి కోరుతా ఉన్నారు. డోర్నకల్ నియోజకవర్గ కేంద్రాన్ని అభివృద్ధి చేయాలని వినాయకుడి నిరసన. నాయకులు, అధికారులు స్పందించాలంటూ వినాయకుడితో కలిసి వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్న డోర్నకల్ మున్సిపల్ కేంద్రానికి చెందిన యువకుడు లవకుమార్. యునైటెడ్ డోర్నకల్ వ్యవస్థాపకుడిని. నాకు ఇప్పుడు 35 ఏళ్ళు. నేను పుట్టిన కాడ నుండి డోర్నకల్ ఇట్లనే ఉంది, మారలేదు. ఏ అభివృద్ధి కూడా జరగలేదు. కాలువలు కట్టలేదు, రోడ్లు కట్టలేదు, ఒక కాలేజ్ లేదు, ఒక హాస్పిటల్, సరైన హాస్పిటల్ సదుపాయం లేదు. వీధి కుక్కలు, పందులు తిరుగుతూనే ఉన్నాయి. పారిశుద్ధ్యం లేదు, చెత్త ఎత్తడం లేదు, ఎక్కడ చెత్త అక్కడే ఉంది. ఎన్నోసార్లు నిరసన తెలిపాను. ఎందరో మహానుభావులు నిరసన తెలిపారు, నేను తెలిపాను, యువతంతా నిరసన తెలిపారు. కానీ అధికారులు పట్టించుకోలేదు. కనీసం గణేశుడు, మన వినాయకుడైనా ఇలా నిరసన తెలిపితే ఇప్పటికైనా అధికారులు స్పందించి డోర్నకల్ని అభివృద్ధి బాటలో నడిపిస్తారని, నాయకులు మేల్కొని డోర్నకల్ని అభివృద్ధి బాటలో నడిపిస్తారని, పారిశుద్ధ్యం, వీధి కుక్కలు, ఇంటర్ డిగ్రీ కళాశాల, 100 పడకల ఆసుపత్రి, సీసీ రోడ్లు, పారిశుద్ధ్యం, చెత్త సేకరణ, కూరగాయల మార్కెట్ నిర్మాణం ఇవన్నీ చేపడతారని, గణేశుడు నిరసన తెలిపినందుకైనా ఇవన్నీ చేపడతారని కోరుకుంటున్నాను. తెలంగాణ సీఎం సహాయక నిధికి 50 లక్షలు విరాళంగా ఇచ్చిన బాలకృష్ణ రాష్ట్రంలో అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు సహాయంగా 50 లక్షల విరాళం ప్రకటించిన సినీ నటుడు నందమూరి బాలకృష్ణ. అతిశోక్తి అవుతుందేమో, అందరు ఉన్నారని చెప్తున్నాను అనుకుంటారేమో అని ఇది నా సొంత బాధ నేను చెప్పాను. ఇది ఏదైతే ఈ జగిత్యాల జిల్లా, ఏదైతే ఈ కామారెడ్డి జిల్లా, ఎలాగైతే వర్ష విపత్సానికి అతలకుతలం అయ్యి ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్న ఎంతోమంది రైతులు వాళ్ళు పండించిన పంట నేలమట్టమైందో వాళ్ళందరూ గుర్తాభక్తిగా నేను 50 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్కి, దాంతో తీరదు, వాళ్ళకి ఇంకా కూడా ముందు ఎటువంటి సహాయ సహకారాలు అందించాలో దానికి వృతాభక్తి ఇప్పుడు నేను అనౌన్స్ చేస్తున్నాను. ఎందుకంటే అందరు ఉన్నప్పుడు అయితే నాకు నచ్చదు అనౌన్స్ చేయడం. ఏదో
రాజకీయ అలా కాదు, మా క్యాన్సర్ హాస్పిటల్ తరఫు నుంచి అయితేనేమి ఎవరెవరు, అలాగే ఇంకా ముందు ముందు నా సహాయ సహకారాలు, నా అభిమానులు ఉన్నారు, ఎక్కడున్నా వాళ్ళు ముందుకు వెళ్తారు. ముందు రంగంలోకి దిగేది నా అభిమానులు, ఎటువంటి లాభాపేక్ష కోరకుండా. ఇక్కడ కూడా అదే అవసరం లేదు లాభాపేక్ష, ఇక్కడ మెయిన్ ప్రజలు. అది తన తండ్రి గారు, ఆయన ఎప్పుడు నేను చెప్పాను, ఉప్పెన కానీ లేకపోతే నేషనల్ డిఫెన్స్ ఫండ్ కానీ రాయలసీమ క్షామ నివారణ కోసం అయితేనేమి కానీ. సో అలా వృత్తపత్తి నేను ప్రస్తుతానికి 50 లక్షలు నేను అనౌన్స్ చేస్తున్నాను. రైతులు ఇబ్బందులు పడకుండా సరిపడా యూరియా ఇవ్వాలని అగ్రికల్చర్ కమిషనర్ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. బషీర్బాగ్లోని వ్యవసాయ శాఖ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అరెస్టు చేసిన పోలీసులు. రైతులకేమో ఖాళీ సంచులు, రైతులకేమో ఖాళీ సంచులు, రైతులకేమో ఖాళీ సంచులు, రైతులకేమో ఖాళీ సంచులు. అరే నీ పెట్రోల్ బిల్ కాంపౌండ్ ఉద్యోగవుతలే నీకు, నీ పోలీస్ జీవులా పెట్రోల్ పైసలు ఇస్తలేడు రేవంత్ రెడ్డి. పోలీస్ స్టేషన్లలో బండ్లలో మీ సొంతం పైసలు వస్తున్నాయి చెప్పి పైసలు, మీ పెట్రోల్ పంపు పైసలు వస్తున్నాయా? మీకు పెట్రోల్ పోతున్నా పోలీస్ బాలయ్యకు అవార్డు వచ్చిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన సూపర్ స్టార్ రజనీకాంత్. ఫ్లూట్లు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు, కత్తితో కాదు కంటి చూపుతో చంపేస్తా, ఇలాంటి డైలాగులు బాలయ్య మాత్రమే చెప్పగలరని రజనీకాంత్ అన్నారు. అందరికీ నమస్కారం. ఫ్లూటు జింక ముందు కూదు, సింహం ముందు కాదు, కత్తితో కాదురా కంటి చూపుతో చంపేస్తా, ఇలాంటి పంచలాగు ఓన్లీ బాలయ్య గారు చెప్తేనే బాగుంటుంది, కానీ వేరేవారు చెప్తే బాగుంటుంది. బాలయ్య అంటే పాజిటివిటీ అండి. నెగిటివిటీ ఆయన దగ్గర కొత్త కూడా ఉండదు. ఆయన ఎక్కడుంటారో అక్కడ సంతోషం, ఆ నవ్వు, ఆ పాజిటివిటీనే ఉంటుంది. ఆయనకు పోటీ ఆయనే, మీరు ఎవ్వరూ లేరు. బాలయ్య గారి పిక్చర్ బాగా ఆడుతుందంటే ఆయన అభిమానులు మాత్రం కాదు, అందరు ఆర్టిస్ట్ అభిమానులు సంతోషపడతారు. అది ఆయన స్ట్రెంత్. ఇప్పుడు ఆయన వచ్చి సినిమా ఇండస్ట్రీలో 50 years కంప్లీట్ చేస్తుంటారు. దానికి నా అభినందనలు. ఆయన వచ్చి ఇంకా సినిమా ఇండస్ట్రీలో ఇలాగే యాక్ట్ చేస్తూ పాజిటివిటీ స్ప్రెడ్ చేస్తూ సంతోషంగా ఇంకా 75 years కంప్లీట్ చేయాలని ఆ దేవుడితో ప్రార్థిస్తాను. ఐ లవ్ యూ బాలయ్య. థ్యాంక్ యూ. అసెంబ్లీకి రాకుండా ఫామ్ హౌస్లో ఉంటే ఎలా? ఎమ్మెల్సీ విజయశాంతి. కాళేశ్వరం గురించి మాట్లాడాలంటే కేసీఆర్ సిక్ అవుతారు. అసలు సభకే రానని చెప్పి తన పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులను సరిచేస్తున్నామని ఎమ్మెల్సీ విజయశాంతి అన్నారు. వాళ్ళ పరిపాలనలో అనేక సమస్యలు ఉన్నాయి. వాళ్ళు చేసిన తప్పుల వల్ల వాళ్ళందరూ అవస్థ పడుతున్నాం. వాళ్ళు సక్రమంగా చేస్తుంటే ఉద్యమాలతో వచ్చిన వాళ్ళు టీఆర్ఎస్, కేసీఆర్ ఇవాళ మొత్తం రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేసి వాళ్ళు అనేక సమస్యల్ని ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది.
సో దాన్ని మొత్తం సెటరేట్ చేయడానికి మా ప్రభుత్వం ఉంది, చేస్తుంది, ఇంకా కూడా చేస్తుంది. కొంత టైం పడుతుంది. ఒకే రోజు అద్భుతాలు జరగవండి. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పులు మరి అప్పులు అన్ని చోట్ల పెట్టారు. మనం అన్నీ సెటరేట్ చేయాలని కొంచెం టైం పడుతుంది. కాబట్టి ముందు ఈ వరదల్లో చిక్కుకున్న వాళ్ళందరికీ వాళ్ళకి ఏదైనా తొందరగా వాళ్ళకి అందేటట్టు చేయాలని మేము అందరం కోరుకుంటున్నాం. మా ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నాం. ఎందుకంటే చాలామంది అన్నీ కోల్పోయారు పాపం. నిజంగా పంట నష్టం కావచ్చు, అసలు మొత్తం ఇంట్లో సామాన్లు పోయినాయి, బట్టలు పోయినాయి, తినడానికి తిండి కూడా లేదు. అంత దారుణమైన పరిస్థితి. సార్ నేనేం కోరుకుంటున్నానంటే కొంచెం మేము అందరం ఎవరెవరు బట్టలు అన్ని సామాన్లు పోయినాయి కొంచెం మా అందరం తలా ఒక చేవేసి వాళ్ళకి ఏదైనా అందించాలని మేము కోరుకుంటున్నాం. అలాగే ముఖ్యమంత్రి గారికి కూడా మేము రిక్వెస్ట్ చేయదలుచుకున్నాం. కేసీఆర్ ఎందుకండి అసెంబ్లీకి రాడు? ఆయన ఎన్నుకున్నది అసెంబ్లీకి రావాలని కదా, ప్రజల సమస్యల్ని ప్రజల సమస్యల మీద కొట్లాడాలి కదా, ఆయన కూడా మాట్లాడాలి కదా. ఆయన ఫామ్ హౌస్లో ఉంటే దానికి అర్థం ఏంటండి? అసలు ఆయనకి ఇంట్రెస్ట్ లేదండి. సో టీఆర్ఎస్ పార్టీ టోటల్గా ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళ బరదల్లో చిక్కుకుని అల్లాడిపోతున్నప్పుడు వాళ్ళ గురించి మాట్లాడాలి కదా, రావాలి కదా. ఏమి రాడు. కాళేశ్వరం కమిషన్ కొట్టాడు ఆయన. మరి ఎక్కడికి వెళ్ళిపోయింది ఇది? దాని మీద అంతేనండి. అసెంబ్లీకి రావాలంటే సిక్కు వస్తుంది, కాళేశ్వరం గురించి మాట్లాడాలంటే సిక్కు వస్తుంది. ఆయనకు అప్పుడప్పుడు సిక్కు వస్తూ ఉంటుందండి. సో సిక్కున్న మనిషి లేకపోతే చెప్పేమనండి, నేను అసెంబ్లీకి రాను, నేను ఎమ్మెల్యేగా నన్ను గెలిపించాను, నేను రాజీనామా చేస్తానని చెప్పానండి. అసెంబ్లీ 15 రోజులు నడపాలి. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆనాటి రోజులు ఎందుకు వచ్చాయి? ఆది పీసీ ఘోష్ నివేదిక కాదు, పీసీసీ నివేదిక కాంగ్రెస్ నాయకులు చేస్తున్న యూరియా మాఫియా గురించి అసెంబ్లీలో చర్చలు జరపాలి. ఫీజు రియంబర్స్మెంట్, రైతుల ఇబ్బందులపై సుదీర్ఘ చర్చలు జరిపేందుకు 15 రోజులు అసెంబ్లీ నడపాలి. మీకు నచ్చిన 2-3 రోజులు అంశాలు మాట్లాడి మైక్ కట్ చేస్తే కుదరదు అని కేటీఆర్ అన్నారు. మరి ఎందుకు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే తిరిగి ఆనాటి రోజులు మళ్ళీ చెప్పులు లైన్లో పెట్టి, ఆధార్ కార్డులు లైన్లో పెట్టి, ఎరువుల కోసం లైన్లు కట్టి వర్షంలో పండుగ రోజు కూడా తడిసిపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది? దీనికి కారణం ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. తూతూ మంత్రంగా 4 రోజులు అసెంబ్లీ నడపడం కాదు, 15 రోజులు అసెంబ్లీ నడపాలే. రైతుల అన్ని సమస్యలు, వర్షం అధిక వర్షం వల్ల, వరదల వల్ల ఇవాళ పంట నష్టపోయిన రైతుల గురించి కానీ, ఎరువులు సకాలంలో మీరు ఇవ్వలేకపోవడం వల్ల బ్లాక్ మార్కెటింగ్ కాంగ్రెస్ నాయకులు ఎవరైతే చేస్తున్నారో, యూరియా మాఫియా ఎవరైతే కాంగ్రెస్ నాయకులు చేస్తున్నారో వాళ్ళ వల్ల రైతులు పడుతున్న అవస్థల గురించి కూడా బ్రహ్మాండంగా సుదీర్ఘంగా చర్చించే అవకాశం ప్రభుత్వం ఇవ్వాలి. దాంతో పాటు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నెలకొని ఉన్న వ్యవసాయ సంక్షోభం మీద కూడా మాట్లాడే అవకాశం ఇవ్వాలి, చర్చ ఖచ్చితంగా పెట్టాలి. అట్లాగే ఫీజు రీయింబర్స్మెంట్ కూడా కాక పిల్లలు ఆగమైతా ఉన్నారు, వారి గురించి కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో వర్షాల వల్ల చాలా చోట్ల అకాల వ్యాధులు, సీజనల్ వ్యాధులు వచ్చి ప్రజలు అవస్థలు పడతా ఉన్నారు. దాని గురించి కూడా సుదీర్ఘంగా చర్చ జరగాల్సిన అవసరం కూడా ఉంది. కేవలం 1-2 మీకు అనుకూలంగా ఉండే అంశాలు మాట్లాడుకొని దానిలో మైకు మీద కట్టు కాదు కాబట్టి, మాకు మైక్ ఇయ్యరు కాబట్టి మమ్మల్ని ఇష్టం వచ్చినట్టుగా దూషించి పైశాచిక ఆనందం పొందుతామంటే దానికోసం కాదు అసెంబ్లీ సమావేశాలు. అసెంబ్లీ సమావేశాలు ప్రజల సమస్యలు చర్చించడానికి, ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి ప్రతిపక్షం తీసుకురావడానికే పెడతారు. కాబట్టి అన్ని అంశాలు సాకల్యంగా చర్చించాలి అంటే 15 రోజుల పాటు ఖచ్చితంగా చర్చ జరగాలి. అర్థవంతమైన చర్చ జరగడానికి బీఆర్ఎస్ ఎప్పుడు కూడా ముందుంటది. మీ అన్ని విషయాలు, కాళేశ్వరం మీద మీరు వేసిన కమిషన్తో సహా, అది పీసీ ఘోష్ కమిషన్ కాదు, పీసీసీ కమిషన్ అది. కాబట్టి ఆ పీసీసీ కమిషన్ రిపోర్ట్తో సహా, తప్పుల తడక లాంటి ఆ నివేదికతో సహా అన్నిటి విషయంలో కూడా మా పార్టీ పూర్తి స్థాయిలో మా వైఖరిని కుండబద్దలు కొట్టినట్టు చెప్తాం. కానీ ముఖ్యం ఇవాళ మనం వరంగల్ జిల్లా నెక్కొండ, ఖానాపూర్ మండలాలలోని మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ సత్యశారద. పాఠశాలలోని వంటశాల, స్టోర్ రూమ్, విద్యార్థులకు అందిస్తున్న ఆహారంతో పాటు హాస్టల్ పరిసరాలను పరిశీలించిన. విద్యార్థులతో ఆటలాడి అనంతరం కలిసి భోజనం చేసిన కలెక్టర్. సింగిల్ గా రా, సింగిల్ గా ఇట్లా ఎవరు ఫస్ట్ స్టార్ట్ చేస్తారో వాళ్ళు విన్నవుతారు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.